మహాసేన ముందుగా మన అండర్-19 కుర్రాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. నేను ఈ రివ్యూ చేసేలోపు వాళ్ళు గెలిచేశారనుకుంటున్నా. ఒకవైపు మ్యాచ్ వస్తున్నా కూడా స్కోర్ చూస్తూ ఈ మూవీ అయితే ఇప్పుడే కంప్లీట్ చేశాను. ఇదొక తమిళ్ మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇంకా పార్ట్ 1 అంటే వాల్యూమ్ 1 అంట. సో ఇదైతే ఇప్పుడు తెలుగులో ప్రైమ్ వీడియోకి తీసుకొచ్చారు. 2 hours 10 minutes ఉంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడ లేదు. మరి మూవీ ఎలా ఉందంటే ఏదో ట్రై చేశారు భయ్య, కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. స్టార్టింగ్ 15 minutes ఒక మంచి మూవీ చూస్తున్న నాకు ఫీలింగ్ ఇచ్చింది, కానీ తర్వాత మాత్రం రోత నచ్చలే మూవీ అయితే నాకు. మహాసేన ఎన్నికల్లో జనసేనలో దూసుకెళ్ళిపోద్ది అనుకుంటే సరైన సీన్స్ లేక, ఏ సీన్ లేక ఏదేదో అయిపోయింది. దినేష్ కలై సెల్వన్ ఈ సినిమాను ఒక కాంతారాలాగా, ఒక స్పిరిచువల్ అడ్వెంచర్గా తీయాలని ట్రై చేశారు. అంటే పురాణాలను, స్థానిక సంస్కృతిని ప్రజెంట్ కాలానికి లింక్ చేసి యాక్షన్ థ్రిల్లర్తో కలపడం. విజువల్స్ పరంగా ఆ ఫీల్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఇంకాస్త స్ట్రాంగ్గా ఉంటే ఈ మైథలాజికల్ థ్రిల్లర్ అట్లీస్ట్ ఓకే అయినా ఉండేది. మెయిన్గా ప్రతి క్యారెక్టర్ కూడా ఓవర్ చేస్తుంటారు. ఆ పురాతన విగ్రహం వెనుకున్న శాపం ఏంటి, అది నిజంగానే అడవిని రక్షిస్తుందా అనే మిస్టరీ ఎలిమెంట్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా మెయిన్గా స్క్రీన్ ప్లే ఉంది చూసారా, ఎక్కువ సప్లాట్స్ ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల మెయిన్ ట్రాక్ సైడ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మూవీ ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుద్ది భయ్య. కురంగని అటవీ అందాలు, ఆ గిరిజన సంస్కృతి, పురాణ స్టోరీస్ని ఆ పరిచయం చేసిన విధానం పర్లేదనిపిస్తుంది. ఇక స్టోరీలోకి మెయిన్ క్యారెక్టర్స్ ప్రవేశించడం అండ్ విగ్రహం చుట్టూ ఉండే మిస్టరీ ఓకేలు అనిపిస్తాయి. సినిమా స్పీడ్ బాగానే ఉన్నప్పటికీ కూడా రకరకాల సబ్ప్లాట్స్ వస్తాయి. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు వస్తారో సినిమా మెయిన్ స్టోరీ నుండి పక్కెళ్ళిపోయినట్టు అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త నీరసంగా గందరగోళం చేసేసింది. ఇక మిస్టికల్ ఎలిమెంట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ పెరిగిపోతాయి. విమల్ అండ్ ఆ ఏనుగు సేన మధ్య ఉండాల్సిన ఎమోషనల్ బాండింగ్ ఓకే అన్నట్లు అనిపించింది, కానీ మరీ అంత డెప్త్ అయితే లేదు. క్లైమాక్స్ కూడా ఇంకా ఏదో హడావిడిగా ముగించేసినట్టు అనిపించింది భయ్య. కొన్ని ఆన్సర్స్ అయితే దొరకవు, ఎందుకంటే ఈ సినిమా ఇంకా నెక్స్ట్ సీక్వెల్ వస్తుందంట, చూడాలి మరి. యోగి బాబు ఉన్నప్పటికీ నవ్వులు అయితే పడలేదు, ఆయన క్యారెక్టర్ పెద్దగా సహాయపడలేదు మూవీకి అయితే. ఇక విలన్లు అయితే జాన్ విజయ్, కబీర్ దుహాన్ సింగ్ల క్యారెక్టర్స్ చాలా రొటీన్గా ఎక్కువ ఓవర్ అనిపిస్తాయి భయ్య, చిరాకు అనిపించింది. సృష్టి డాంగ్రే ఈ గిరిజన మహిళగా ఆమె నటన మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా మూవీ గురించి చెప్పాలంటే విజువల్స్ పరంగా రిచ్గా చూడడానికి బాగుంది, బట్ స్టోరీ వైజ్ సినిమా అంతగా ఏం లేదు. మళ్ళీ దీనికి ఎందుకు పార్ట్ 2 లీడ్ ఇచ్చారు తెలియదు, కానీ ఒక ఎక్స్ట్రా 30 minutes పెంచి ఇక్కడే ఫినిష్ చేసే ఉండాల్సింది. ఓవరాల్ రేటింగ్ ఎంతంటే మూవీకి 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై. జై హింద్.